హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ నేను మిస్ శ్రావ్య ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే కొన్ని రోజుల నుండి మనం చూస్తా ఉన్నాము రకరకాల అంశాలు చర్చనీయాంశంగా మారినాయి మరి ఏంటి శ్రావ్య ఆ అంశాలు దేని గురించి మాట్లాడుతున్నాం అంటే అక్కడికే వస్తున్నా సో దానికోసమే ఈరోజు స్పెషల్ స్టోరీతో మీ ముందు ఉన్నానన్నమాట సో ముఖ్యమంత్రి వైపే అందరి చూపు ఎవరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అంటే నీకు తెలీదా ఎస్ నాకే కాదు 4 కోట్ల మంది జనాభాకు కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారనే అందరికీ తెలుసు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి అతి తక్కువ సమయంలోనే అంటే ఏడాదిన్నరలోనే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ మొత్తం కూడా పడిపోయింది సో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సీటు ఎప్పుడైనా ఏ క్షణమైనా మారే అవకాశాలు ఉన్నాయి అని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాము ఓకే టీవీలో కూడా నేను చాలాసార్లు కొన్ని స్టోరీస్ దీని మీద చేయడం జరిగింది కాకపోతే కొన్ని విషయాలు అంటే రేవంత్ రెడ్డి తర్వాత ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారు కాంగ్రెస్లో ఎవరు చూసినా సబ్జెక్ట్ లేని వాళ్ళే ఉన్నారు అట్లీస్ట్ వాళ్ళ శాఖను అడ్రస్ చేస్తూ మాట్లాడడం కూడా ఎవరికి కూడా సరిగ్గా రావట్లేదే ఏంటి పరిస్థితి అని కొంతమంది కాంగ్రెస్ హైకమాండ్లో ఉన్నటువంటి నాయకులు ఒక 6 నెలల నుంచి దీని మీద స్ట్రాంగ్గా వర్క్ చేస్తున్నారట అసలు తెలంగాణలో ఏం జరుగుతోంది కర్ణాటకలో ఆ గ్యారంటీస్ ఎలాగో ఫెయిల్ అయిపోయినాయి సో కర్ణాటకలో గ్యారంటీస్ ఫెయిల్ అయినా కొత్త గొప్ప అడ్మినిస్ట్రేషన్ అద్భుతంగా పనిచేస్తున్నారు ఎందుకంటే అక్కడ సీనియర్ నాయకుడు ముఖ్యమంత్రి అయినాడు కాబట్టి సో అక్కడ అడ్మినిస్ట్రేషన్ లోపాలు ఏం లేవు స్కాములు ఈ గ్యారంటీస్ పబ్లిక్కి ఇవ్వకపోవడంతో కొద్దిగా కర్ణాటక ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు అక్కడ కాంగ్రెస్ ఫెయిల్ అయింది అని అనుకోవచ్చు కానీ ఇక్కడ మాటికి మన ముఖ్యమంత్రి కోరి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాటికి డబ్బులు లేవు అని పదే పాడుతూ ఉన్నాడు ఈ 420 హామీలు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క పార్టీ మేనిఫెస్టోలో పెట్టినప్పటికీ అన్ని పార్టీస్ కూడా ఏవి కూడా ఫుల్ఫిల్ చేయలేవు అది కూడా ప్రజలు కూడా ఏడాదిన్నరలోనే అన్ని అయిపోవాలని ఎవరు కూడా కోరుకోరు మరి ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది రేవంత్ రెడ్డికి అని ఒక్కసారిగా ప్రజలు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు మనకు కూడా ఆఫీస్కి చాలా మంది కాల్స్ చేస్తూ ఉన్నారు సో నేను కార్లో ట్రావెల్ చేసినా బైక్ మీద ట్రావెల్ చేసినా ఓలాలో బుక్ చేసుకున్నా ఎక్కడికి వెళ్ళినా సరే నేను కూడా అడుగుతూ ఉంటాను ఏంటి పరిస్థితి ఎట్లా ఉంది కాంగ్రెస్ బాగుందా బీఆర్ఎస్ బాగుందా లేకపోతే బీజేపీ వస్తే ఎలా ఉంటుంది అంటారు అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు రైతులతో మాట్లాడినా చాలా మందితో మాట్లాడినా ఈ మధ్య కాలంలో కేసీఆరే బెటర్ అని ఆయన అనే కాడికి వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ వచ్చింది అంటే కేసీఆరే బాగున్నాడు ముఖ్యమంత్రి ఆయన ఫామ్ హౌస్లు ఉంటేనేంటి ఎక్కడ ఉంటేనేంటి అభివృద్ధి ఫామ్లో ఉందిగా అడ్మినిస్ట్రేషన్ ఫామ్లో ఉందిగా అడ్మినిస్ట్రేషన్ అనేది అద్భుతంగా చేసింది కదా స్వయాన కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజ్లోనే ఫామ్ హౌస్ పాలన బాగుందా ప్రజల వద్దకు పాలన బాగుందా అంటే ఫామ్ హౌస్ పాలనే బాగుంది అనేంత ఎదిగారు మన తెలంగాణ ప్రజలు అంటే దాని అర్థం ఏంటి కాంగ్రెస్ పార్టీకి ఎంత అవమానకరమైనటువంటి అంశం అనేది సో చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు సో ఒక రేవంత్ రెడ్డి గారిని పూర్తిగా అనేటట్టు కూడా మనకు కనబడట్లేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒక శాఖ సంబంధించినటువంటి మనిషిని పిలిచి ఒక మంత్రిని పిలిచి ఒక రివ్యూ పెడదామంటే ఆ మంత్రి ఆ రివ్యూకి రాడు ఒక ముఖ్యమంత్రి ఒక మాట చెప్తే అక్కడ ఉన్నటువంటి టీం మెంబర్స్ అందరూ కూడా ఆ లీడర్షిప్ని కొనసాగించాలి వాళ్ళు చెప్పినటువంటి మాటలు వినాలి సలహాలు ఇస్తూ ఉంటారు లీడర్స్కి అన్న అది చేస్తే బాగుంటుంది ఇది చేస్తే బాగుంటుంది అని కానీ దాని ఎగ్జిక్యూషన్లో చేసేటప్పుడు వీళ్ళందరూ కూడా ఒక అండర్స్టాండింగ్ తోటి మూవ్ అవ్వాలి ఏదైనా సరే అది కంపెనీ అయినా పార్టీ అయినా లేకపోతే రాష్ట్ర నాయకత్వం అయినా ఏదేమైనా కానీ ఇక్కడ ఒక శ్రీధర్ బాబుని రివ్యూకి ఐటీ శాఖ రివ్యూ పెడదామంటే అక్కడ సీనియర్ అయిపోయాడు రేవంత్ రెడ్డి కన్నా పెద్దోడు అయిపోయాడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిలుద్దామంటే ఆయన నేనే ముఖ్యమంత్రి అని చెప్పి ఆయన రాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే పోనీ ఆయన నేనే ముఖ్యమంత్రి అని ఆయన రాడు సో ఇట్లా ఎన్ని శాఖలతోటి ఎంతమంది మంత్రులతో ఒక ముఖ్యమంత్రి అనే పర్సన్ రివ్యూ పెడదామంటే ఆ రివ్యూ మీటింగ్స్కి ఏమని అడుగుతాడు రేవంత్ రెడ్డి ఇది ఒక పెద్ద సమస్య సో రేవంత్కి చెప్పేవాళ్ళు లేరు చెప్పినా ఆయన నా అంతటి వాళ్ళు ఎవరు లేరని ఆయన కూడా అనుకున్నాడు ఇప్పుడు చెప్పండి రా ఆయన వింటాను అని చెప్తున్నాడు అయినా కానీ చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టుంది ఇప్పుడు ప్రభుత్వం గురించి మనం మాట్లాడుకోవాలంటే
సో అందుకే ఏదేమైనా బీఆర్ఎస్ అనేది చాలా పెద్ద పార్టీ. చాలా మంది మాట్లాడారు, నేను కూడా మాట్లాడినా. నామరూపం లేకుండా అయిపోయింది. ఇంకా బీఆర్ఎస్ స్కేల్ కథం, దుకాణం బంధు, ఎక్కడ దొంగలు అక్కడ గప్చుప్పు, వీళ్ళు అరెస్టులు చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు. కానీ ఆఖరికి ఏమైపోయిందంటే ఒక సరైన నాయకత్వము కాంగ్రెస్ పార్టీలో లేదు. నాయకత్వ లోపాలే దీనికి కారణం. సరే పోనీ బీజేపీ వైపు కొద్దిగా చూద్దాము అంటే బీజేపీ వాళ్ళు అధ్యక్ష పదవి రేసు కోసం కొట్లాడుతున్నారు. ప్రజా సమస్యలు గాలికి వదిలేసినారు. అక్కడ ఒక్కొక్కసారి రేవంత్ రెడ్డి బీజేపీతో చేతులు కలిపినట్టు చాలా వార్తలు వస్తూ ఉన్నాయి. సరే శ్రావ్య, అసలు ముచ్చటికి రా. అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు అది క్లియర్గా చెప్పు. ఎస్, మనకున్నటువంటి ఢిల్లీ స్థాయిలో అంటే ఇక్కడ చర్చలు ఇక్కడ వాళ్ళకి కూడా తెలియని విషయం ఏంటంటే అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఏఐసిసిలో ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు, రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, సో కాల్డ్ ఏఐసిసి పెద్దలు కేసీ వేణుగోపాల్ కావచ్చు. సో ఇక్కడ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ని విలీనం చేద్దామని కేసీఆర్ అనుకుంటున్నారు. సో దానికోసం కాంగ్రెస్ పార్టీ పెద్దలే కేసీఆర్ని కలిసిండట. ఎందుకని? ఇప్పుడు రేవంత్ రెడ్డి కనుక ఒకవేళ మారాలి, ఎందుకంటే కాంగ్రెస్ పరువు పోయింది తెలంగాణలో. పోతుంది కాదు, పోయింది, గ్రాఫ్ పడిపోయింది. దానికి కారణం రేవంత్ రెడ్డి అండ్ రేవంత్ రెడ్డి కో. అంటే రేవంత్ రెడ్డిని ఒక్కడిని అనడానికి లేదు, ఎందుకంటే కాంగ్రెస్ లో మిగిలిన మంత్రులు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి. సో వాళ్ళ వైఫల్యం కూడా ఇది, వాళ్ళలో కూడా లోపం ఉంది ఇది. సో ఇక్కడ ఎవరిని పెట్టుకుందాం? ఒక వాక్చాతుర్య నేత చూపియండి సబ్జెక్టు మీద మాట్లాడేటోళ్ళు కాంగ్రెస్ లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకి ఎక్కడ కూడా కనబడదు. సరే కొద్దో గొప్ప అడ్మినిస్ట్రేషన్ ఈ మాత్రమన్నా ముందరికి వెళ్తుంది అంటే ఈ క్యాబినెట్ మంత్రుల్లో ఒక మంత్రి కీలకంగా టైమింగ్స్కి సంబంధం లేకుండా పనిచేస్తూ ఉన్నాడు. సో అందుకని వీటి మీద నిఘా పెట్టి ఎంక్వైరీ చేసినటువంటి ఏఐసిసి అండ్ అలాగే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కేసీఆర్ పార్టీ కనుక కాంగ్రెస్లో విలీనం చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక చర్చను జోరుగా ప్రచారం చేశారు. సో రీసెంట్ టైమ్స్లో బీజేపీ నాయకులు కూడా కొంతమంది సో కాంగ్రెస్లో విలీనం అవ్వబోతున్న బీఆర్ఎస్ అని చెప్పి ఒక బాంబు పేల్చడం జరిగింది. సో బీజేపీ అంటే మామూలు పార్టీ ఏం కాదు, సెంట్రల్ ఇంటెలిజెన్స్, సెంట్రల్లో కమాండ్ ఉన్నటువంటి పార్టీ. అయితే కాంగ్రెస్ లేకపోతే బీజేపీ. మరి బీజేపీ వాళ్ళ నోట్లో నుంచి వచ్చినటువంటి ఆణిముత్యాల్లో కాంగ్రెస్ పార్టీ గూటికి చేరనున్న బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయబోతున్నారు. దానికి మొట్టమొదటి కారణం సొంత ఇంట్లో కుంపటి. అంటే పైకి హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి నాకేం సంబంధం లేదు, నేను కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తా, కార్యకర్తనై పనిచేస్తా, కేటీఆర్కి పగ్గాలు అప్ప చెప్తే నాకేమీ ప్రాబ్లం లేదు అని పైకి చెప్తున్నాడు. కానీ ఎవరు కూడా ఎస్ మాకు గొడవలు ఉన్నాయని చెప్పి ఎవరు కూడా ఇంటి గుట్టు బయట వేసుకోరు కదా. అంతర్గత వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఈ అంతర్గత వ్యవహారాలు అనేది ఖచ్చితంగా చాలా సైలెంట్గా అంటే చాలా సీక్రెట్గానే మెయింటైన్ చేస్తారు. ప్రెస్ మీట్ పెట్టి మరి ఎస్ అవును కాంగ్రెస్ వాళ్ళు ట్రోల్ చేసింది కరెక్టే, నాకు ఖచ్చితంగా నాకేమి ఇవ్వట్లే, అంతర్గత కలహాలు అయినాయి అని చెప్పి హరీష్ రావు ఒప్పుకుంటాడు అందరి ముందర? ఒప్పుకోలేరు, చెప్పలేరు, మింగలేరు, కక్కలేరు. అటువంటి పరిస్థితిలో హరీష్ రావు గారు ఉన్నారు. సో డెఫినెట్గా ఆయన మీద వార్తలు వస్తున్నాయి కాబట్టి పాజిటివ్గానే స్పందించాలి కాబట్టి ఆయన ఖండించాడు. ఇటు కేటీఆర్ నాకని, మధ్యలో కవితక్క నాకని, లేదు హరీష్ రావు అని చెప్పి ఎటూ తేల్చుకోలేనటువంటి సందిగ్ధంలో అసలు మీరు ఎవరొద్దు, నేనున్నంతకాలం నేనే ముఖ్యమంత్రిని అని ఫ్రస్ట్రేషన్ కూడా మా కేసీఆర్ గారికి వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే కేసీఆర్ లేని తెలంగాణను, కేసీఆర్ లేని తెలంగాణ అనడం కన్నా కేసీఆర్ లేని బీఆర్ఎస్ పార్టీని ఊహించుకోవడం కష్టం. మనం ఏ రకంగా ఆలోచించినా ఒక గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని మనం కేసీఆర్ని మెచ్చుకోక తప్పదు. ఇప్పుడు అంత స్ట్రాంగెస్ట్ లీడర్ వేరే ఎవరున్నారు? ఏ పార్టీలో జల్లడబట్టినా నేను బీఆర్ఎస్ పార్టీ మొత్తం గురించి మాట్లాడట్లేదండి, కేవలం కేసీఆర్ అనే ఒక 3 అక్షరాల పదం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. సో దీనికి కూడా అంటే ఎంత రాజకీయ పరంగా కొట్లాటలు ఉన్నా ఏమున్నా సో సోనియా గాంధీ గారితో కానీ రాహుల్ గాంధీ గారితో అంటే పార్టీ హైకమాండ్ తోటి బీఆర్ఎస్కి మంచి కనెక్షన్స్ ఉన్నాయి. ఉద్యమ కాలంలో తెలంగాణ ఇస్తే నేను కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటా అని కేసీఆర్ మాట ఇచ్చిండు. మాట ఇచ్చినట్టే ఇచ్చి మాట తప్పిండు. సో దాన్ని మైండ్లో పెట్టుకున్నటువంటి పార్టీ హైకమాండ్ ఎట్లాగో మన పార్టీలో బలమైన నాయకులు లేరు, ఇప్పుడు స్ట్రాంగ్ పోటీ ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ ఉంది. మరి బీఆర్ఎస్ తోటి కలిసి ముందరికి వెళ్తే రేపొద్దున మనము ఎంపీ స్థానాలు గెలుచుకోవడానికన్నా లేకపోతే
కాంగ్రెస్ స్థిరంగా మరో 10 సంవత్సరాలు పరిపాలించడానికన్నా కేసీఆర్ లాంటి ఒక పర్సన్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది. సో అందుకే కేసీఆర్కి పార్టీ హైకమాండ్ ఇచ్చినటువంటి ఆఫర్ ఏంటంటే మీరు మీ బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టండి. ఏం తక్కువ బీఆర్ఎస్కి, ఆర్థికంగా చాలా అద్భుతంగా ఉన్నారు. ఎందుకంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు అంటే భారతదేశాన్ని మొత్తం కూడా కొనేసేటువంటి, అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీస్కి ఫండింగ్ ఇచ్చేటువంటి స్తోమత కేసీఆర్కు ఉంది. ఇది నేను చెప్పట్లే, మీరు చెప్పట్లే, స్వయాన నేషనల్ మీడియాకి సంబంధించినటువంటి ఒక జర్నలిస్టు ఆయన సొంత ఛానల్ ద్వారా అప్పుడే అసెంబ్లీ ఎన్నికల ముందే చెప్పినాడు, అందరికి కూడా నేను ప్రధానమంత్రి అవుతా అని చెప్పి అన్ని పార్టీస్కి కూడా ఫండింగ్ ఇస్తాము అని చెప్పి కేసీఆర్ గారు చెప్పడము, అందరినీ పిలవడము, మీటింగ్స్ పెట్టడము. సో ఇవన్నీ కూడా మన ముందు అట్లా జరిగిపోయాయి. సో ఆర్థికంగా బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ బలంగా ఉన్నాడు. సుమారు 1000 కోట్ల ఫండ్ ఉంది పార్టీలోనే, 1000 కోట్ల ఫండ్ ఉంది. అన్ని జిల్లాల పార్టీ ఆఫీసులు ఉన్నాయి. సో మంచి చాకచక్యం ఉన్నది. చాణక్యుడు తర్వాత చాణక్యుడు, అపర మేధావి, స్ట్రాటజిస్టు, ఇట్లా అన్ని రకాల పేర్లు ఉన్నాయి. అన్ని కలిపితే కేసీఆర్ ఆయనకు ఉన్నటువంటి మైనస్ పాయింట్ ఏంటంటే ఆయన మూడు ఎప్పుడు కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది. ఒకసారేమో ఆయనకి సంతోష్ కావాలనిపిస్తుంది, ఒకసారేమో హరీష్ రావు గారు కావాలనిపిస్తాడు, ఒకసారేమో ఆర్మూర్ జీవన్ రెడ్డిని పిలిపించుకుంటాడు. అంటే ఆయన ఈ విషయంలో కొద్దిగా నమ్ముకున్న వాళ్ళని కొద్దిగా పక్కన, ఈ ఉద్యమకారులను కొద్దిగా పక్కన పెట్టేసినారు. జనాలలో కేసీఆర్ రావట్లేదు అన్న కోపం తప్ప వేరే కోపం ఏమి కూడా కేసీఆర్ మీద తెలంగాణ ప్రజలకు లేదు, ఎవరికి కూడా లేదు. సో ఇటువంటి పరిస్థితిలో ఏ రకంగా చూసినా కేసీఆర్ని అడుగుదాము. వాళ్ళ ఇంట్లో కూడా కుటుంబ కలహాలు ఉన్నాయి కదా. సో కేసీఆర్ కూడా ఇప్పుడు అవసరమే. సో ఆయన ఉన్నంత కాలం తెలంగాణను ఆయనే పరిపాలించినట్టు ఉంటుంది. సో కాంగ్రెస్తో చేతులు కలిపినట్టు ఉంటుంది. సో మా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ కూడా పెరిగేటట్టు ఉంటుంది. అందుకని కేసీఆర్ గారికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి డిప్యూటీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డినో లేకపోతే ఇంకోరో సోకాల్డ్ మంత్రినో ఒక మెయిన్ పర్సన్ని తీసుకొచ్చి పెట్టి వాళ్ళకి ఎన్ని క్యాబినెట్స్ కావాలో వీళ్ళకి ఎన్ని క్యాబినెట్స్ కావాలో, ఎట్లనైతే ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో కలిసి బీజేపీతో జనసేనతో టైఅప్ అయినారో అట్లా ఇదే స్ట్రాటజీ చేద్దాము అన్నట్టుగా. ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు కాంగ్రెస్కి. ఇప్పుడున్నటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్లో రాష్ట్రాన్ని ముందరికి తీసుకెళ్ళాలి అంటే వేరే ఆప్షన్ లేదు. దానికి తోడు మన రేవంత్ రెడ్డి గారు నన్ను కోసినా పైసలు రావు అన్న వ్యాఖ్యలతోటి కాంగ్రెస్ పార్టీ పరువు మొత్తం కూడా పోయింది. సో దీన్ని బేస్ చేసుకున్నటువంటి హైకమాండ్, సో ఇంకా ఇది కన్ఫర్మ్ అయిందని నేను చెప్పట్లేదు, బట్ మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళే కొద్దిగా కొన్ని కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి, సో మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే చర్చలు జరుపుతున్నారు. సో ఈ చర్చలు సఫలం చేయడానికి కూడా వీళ్ళందరూ వరుస పెట్టి అమెరికాలో కలుసుకోబోతున్నారు అన్న టాక్ కూడా చర్చనీయాంశంగా మారింది. ఒకసారి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చెప్తే మిగతా వాళ్ళు వినాల్సిందే. సో రేవంత్ రెడ్డికి కూడా తెలుసు నేను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినాక కొడంగల్లో కూడా గెలుస్తానో లేదో అన్న డౌట్ రేవంత్ రెడ్డి గారికి ఉండొచ్చు. కాంగ్రెస్ రాజకీయ జీవితం మొత్తం స్మాష్ అయిపోతుందన్న ఇది కూడా ఉండొచ్చు. ఏ రకంగా చూసినా రేవంత్ రెడ్డి గారికి బీఆర్ఎస్ ఫ్యామిలీస్కు మంచి సిండికేట్ పాలిటిక్స్ వెనకాల అన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి, అన్ని రాయబారాలు నడుస్తూ ఉన్నాయి, అన్ని పనులు కూడా ఎవరిది వాళ్ళకి అవుతూ ఉన్నాయి. సో అందుకే వీళ్ళు కలిసి హ్యాపీగా కలిసిమెలిసి రాష్ట్రాన్ని పరిపాలిద్దాము అని హైకమాండ్ కూడా అనుకుంటుంది. పార్టీ వాళ్ళకి ఏం కావాలి, కాంగ్రెస్ పార్టీకి ఏం కావాలి, కేంద్ర ప్రభుత్వంలో చక్రం తిప్పడం కావాలి. సో అక్కడ చూస్తే అక్కడ ఏమీ కూడా బలంగా ముందరికి వెళ్ళట్లేదు. కేంద్ర ప్రభుత్వం నడిచేవి అక్కడ నడుస్తూ ఉన్నాయి. సో డబ్బులు కావాలి, ముఖ్యంగా భారతదేశం మొత్తం ప్రచారం చేయాలంటే కాంగ్రెస్ పార్టీకి డబ్బులు కావాలి. సో కేసీఆర్కి ముఖ్యమంత్రి పదవి వస్తే డబ్బులు వస్తాయి, రేవంత్ తర్వాత కొద్దిగా డబ్బులు కలెక్షన్, అరే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తెలంగాణకు అని చెప్పి పేరు వస్తుంది. చచ్చుబడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీని, నిద్రపోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ సీట్లో కూర్చున్న తర్వాత తట్టి లేపినట్టు ఉంటుంది, ఆర్థిక అభివృద్ధి ఉంటుంది, కొద్దిగా ఏమైతే చేంజెస్ చేసినా అవన్నీ చేస్తారు అన్న వాళ్ళ స్వార్థం కోసము. సో ఈ పావులు పార్టీ హైకమాండ్, అంటే కేసీఆర్ఏ పోయి అడిగిందని నేను అంటలేదు, కానీ హైకమాండ్ నుంచి మాత్రం చర్చలు నడుస్తూ ఉన్నాయి. అది ఏ క్షణం సఫలమైనా కేసీఆర్ ముఖ్యమంత్రిగా, ఒకవేళ కేసీఆర్కి ఇంట్రెస్ట్ ఉంటే ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేసే అవకాశము 1 నెల 2 నెలల్లోనే ఈ వ్యవధి కాలంలోనే జరగచ్చు. ఇప్పుడున్న పరిస్థితిలో ప్రభుత్వం పడగొడితే పోయేది కాంగ్రెస్ పరువే, రాజకీయ సన్యాసమే. ఆ తర్వాత పడగొట్టినా మళ్ళా అంతా శూన్యమని జాగ్రత్త పడినటువంటి కాంగ్రెస్ పార్టీ కేసీఆర్తో సంప్రదింపులు జరుపుతూ ఉంది. సో ఈ విషయం మీదనే బీజేపీ కూడా మొన్న బీజేపీలో కొంతమంది నాయకులు ఈ విషయాన్ని చెప్పడం జరిగింది.
సో నిప్పు లేదే పొగరాదు, ఇన్ఫర్మేషన్ లేదే వార్తలు బయటికి రావు. సో ఏ రకం కానీ కేసీఆర్ తీసుకున్న డెసిషన్ మీద, ఎందుకంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఈ ఏజ్లో కేసీఆర్కి కొద్దిగా మనశ్శాంతి కావాలి. బట్ ఆ మనశ్శాంతి కరువైందేమో, ఎందుకంటే ఇక్కడ మేనన్నుడు హరీష్ రావు కేసీఆర్కి ఇంపార్టెంటే, కొడుకు కేటీఆర్ కేసీఆర్కి ఇంపార్టెంటే, బిడ్డ కవిత కేసీఆర్కి ఇంపార్టెంటే. ఈ ముగ్గురు మధ్యలో పంచాయతీ వచ్చి నాదంటే నాదని కొట్టుకునే క్రమంలో మీ ఎవరికి కాదు, మరి నేను ఉన్నంతకాలం నేనే ముఖ్యమంత్రి, అది ఏ పార్టీ అయినా అని చెప్పి డెసిషన్ తీసుకొని ఆయన కనుక ఫ్రస్ట్రేషన్ వచ్చి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుందామని చెప్పి ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోకర్లేదు. ఒకవేళ ఈ డెసిషన్ కనుక కేసీఆర్ తీసుకుంటే దానికి ముఖ్య కారకులు ఈ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత, పార్టీ అనడం కంటే కూడా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి అంతర్గత వ్యవహారాలు ఒక ముఖ్యంగా కూడా ఆయనకి అనిపించి ఉండొచ్చు. సో ఉన్నంతకాలం నేను తెలంగాణను సాధించినాను కాబట్టి నేను ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుంది అని కూడా అని ఉండొచ్చు. సో కేసీఆరే రావాలి, కేసీఆర్ ప్లేస్లో కుర్చీలో వేరే ఎవరిని కూడా ఊహించుకోలేకపోతున్నాము. అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా చెల్లా చెదురు అయిపోయింది అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా మళ్ళా బీఆర్ఎస్ వైపు చూడడము, కేసీఆర్ రావాలని చెప్పి మొత్తం ప్రచారం జరగడము, ఏడాదిన్నరలోనే ఈ టాక్ అనేది రావడము, చర్చనీయాంశం అవ్వడము, రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ అవ్వడము, వీటన్నిటికి కూడా చల్లబరచాలి అంటే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉంటే తెలంగాణ ప్రజలు కూడా యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఉండొచ్చు అని చెప్పి అంతర్గతంగా పార్టీ హైకమాండ్ కూడా ఒక సర్వే కూడా ఇక్కడ నిర్వహిస్తుందంట ఎవరికి తెలియకుండా. అంటే కేసీఆర్ కనుక కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే ఎట్లుంటుంది, కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి పొత్తు పెట్టుకొని బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ముందర నెక్స్ట్ ఎలక్షన్లో కూడా పోటీ చేసి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటాడు కాబట్టి కేసీఆర్ అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నట్టుంటుంది, తెలంగాణ ప్రజలు కేసీఆర్ వైపు చూస్తారు, వీళ్ళ ఓట్ బ్యాంకు కూడా ఎక్కడికి పోదు, తద్వారా కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుంది అన్న ఉద్దేశంతో పావులు కదిపే ప్రయత్నం అయితే పార్టీ హైకమాండ్, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చేస్తుందని చెప్పి విశ్వసనీయ సమాచారం. బట్ నాకు తెలిసినంత వరకు మరి కేసీఆర్ మంచి అడుగులు వేస్తాడో తప్పటి అడుగులు వేస్తాడో మనం కూడా వేచి చూడాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఏ పార్టీతో పొత్తు కూడా అవసరం లేదు. ఎందుకు అంటే చేతులారా అలా చేసుకున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో వాస్తవానికి ఏ కేసీఆర్ ఫామ్ హౌస్ పాలన వద్దు అని చెప్పి అనుకున్నారో, ఏ ఉద్యోగాలు అయితే రాలేదని చెప్పి అనుకున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు రివర్స్ అయినారు. ఎందుకంటే కాంగ్రెస్ యొక్క పరిపాలన చూసి తెలంగాణ ప్రజలకు భయం ముట్టుకొని వాళ్ళు ఏమంటున్నారంటే చాలామంది, తింటే తిన్నాడు పెడుతుండు కదా, తింటే తిన్నాడు అడ్మినిస్ట్రేషన్ చేస్తుండు కదా, స్కాములు జరిగినాయి అంటే పబ్లిక్ మైండ్ సెట్ కూడా వీళ్ళ పాలన వల్ల అట్లా టర్న్ అయిపోయింది. ఇది ఎవరి వల్ల జరిగింది? కాంగ్రెస్ పార్టీ యొక్క చాతగానితనం వల్ల, కాంగ్రెస్ పార్టీ యొక్క ఒక సలహాదారుడు, ఒక మంచి గొప్ప సలహాదారుడు లేకపోవడం వల్ల, రేవంత్ రెడ్డి గారి కొద్దిగా ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల, రేవంత్ రెడ్డి గారు కూడా తప్పన ఉండి చేయాలని కానీ చేయలేని పరిస్థితి. ఒకవేళ ఏమైనా చేద్దామన్నా ఈ మంత్రులు ఒకడు ఆ కాలు గుంజే, ఒకరు ఈ కాలు గుంజే, ఒకరు ఆ చేయి గుంజే, ఈ చేయి గుంజే, ఇన్ని గందరగోళాల మధ్యలో చాలా ఫ్రస్ట్రేషన్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలారా, సో మీ అభిప్రాయ సూచనలు కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఇటు తెలంగాణ ప్రజలు మీ అభిప్రాయ సూచనలు కూడా తెలియజేయండి కమెంట్స్ రూపంలో. అండ్ అలాగే పోల్ పెట్టండి. సో కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకోబోతుందా, కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వబోతున్నాడా? సో ఇదే మన పోల్. సో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి, పోల్ చేయండి, ఎస్ ఆర్ నో చెప్పండి, విలీనం అయితే బాగుంటుందా అని మీరు అనుకుంటున్నారో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియోని కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మిస్ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.